అమరావతి మీద ఆశలు పెరుగుతున్నాయి. ఓ పక్కన క్వాంటమ్ వ్యాలీ జనవరి కల్లా రెడీ అవుతుందంటున్నటువంటి సందర్భం. మరొక వైపున బ్యాంకులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ని అక్కడ పెట్టడానికి ముందుకు రావడం, వీటి ద్వారా అక్కడ ఒక యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా ఏవైతే మన బసవతారక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు, ఇదంతా నడుస్తుంది. ఇంకో పక్కన మలేషియా వాళ్ళు వచ్చి పెట్టుబడుల కోసం అక్కడికి ఓకే చేస్తున్నామని చెప్పడం ఇంకొక ఆస్పెక్ట్. ఇది కాకుండా అక్కడ ఒక స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్ రెడీ అవుతుంది. ఏదైతే అక్కడ మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా అక్కడ 4 స్టార్ హోటల్కి సంబంధించి భూమి పూజ చేసింది. హాలిడే ఇన్ 4 స్టార్ హోటల్కి ఆ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ యోగానంద్ దంపతులు శంకుస్థాపన చేశారు. హోటల్ కోసం సిఆర్డీ 2 ఎకరాల భూమి కేటాయించింది. 275 కోట్లతో అక్కడ నిర్మించబోతున్నారు. వాస్తవానికి వీళ్ళకి హైదరాబాద్లో, రాజమండ్రిలో కూడా హోటల్స్ ఉన్నాయి. హోటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇవ్వడంతో మొదటి దశలో 150 గదుల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ వెంచర్ అవ్వాలని కోరుకుందాం. ఒకప్పుడు బెజవాడలో మాకు గుర్తు 2 హోటళ్ళు, హోటల్ కాందారి, ఇప్పుడు ఏదైతే మురళీ ఫార్చ్యూన్ ఉందో అది స్టార్ హోటల్. అంటే ఈ 3 స్టార్ 4 స్టార్ హోటల్స్, అట్లాగే ఐలాపురం అవే స్టార్ హోటల్స్. ఆ లోపలికి వెళ్తే మేము బాంబేలో తాజ్ హోటల్ ఈ టైప్లోనే ఊహించుకునేటటువంటి వాళ్ళు. అందులోకి వెళ్ళడానికి నేను డిగ్రీ అయిపోయి ఆ తర్వాత ఉద్యోగంలోకి వచ్చి ఈనాడైపోయి సిటీ కేబుల్లోకి వెళ్ళాక కానీ వెళ్ళలేదు. అంటే అంత గొప్పగా ఊహించుకున్నటువంటి హోటల్స్. ఇప్పుడు అమరావతి లాంటి ప్లేస్లో హోటల్స్ అవసరం ఉంది. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో క్రౌడ్ పెరుగుతుంది. అప్పుడు ఏది మళ్ళీ కొనాలన్నా చెయ్యాలన్నా కష్టం. కాబట్టి స్టార్టింగ్ దశలో పెట్టేటటువంటి వాళ్ళకి ఒక రకమైన అదృష్టం మంజీరా అక్కడ పెడుతోంది. అమరావతి ఎదుగుదలలో ఇది ఒక కీ పాయింట్ అవుతుంది.